సో గాయస్ మేము అందరం అయితే ఇప్పుడు హిడెన్ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చినాము. ఇవన్నీ హిడెన్ వాటర్ ఫాల్స్ అన్నమాట. చూడండి, ఇదిగోండి మన సూట్ కేస్ బాబు. ఇది వాటర్ ఫాల్స్ చాలా క్రేజీ ఉంది. వెళ్తున్నాం వాటర్ లోపలికి. ఇదిగోండి గాయస్ హిడెన్ వాటర్ ఫాల్స్ చూడండి. మొత్తం జంగల్ ఉంది, దాని మధ్యలో ఉంది వాటర్ ఫాల్. సో గాయస్ బబ్లింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళినాక బబ్లింగ్ లేక్ గురించి చెప్తాం మీకు. గాయస్ బబ్లింగ్ లేక్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇది టెంపుల్ అన్నమాట, గోపీనాథ్ అని టెంపుల్. ఇది ఇక్కడ చాలా ఫేమస్, ఆయన చాలా నమ్ముతారు ఇక్కడ. సో ఇక్కడ టెంపుల్ దగ్గరకు వచ్చినాం. గాయస్ ఇగోండి, ఇది బబ్లింగ్ లేక్ అన్నమాట. ఇగోండి, ఇది దీని స్పెషలిస్ట్ ఏంటంటే ఇక్కడ బబుల్స్ వస్తూనే ఉంటాయి. కొంచెం దగ్గరికి చూపి ఎట్లా వస్తుందో తెలియదు కానీ బబుల్స్ వస్తూనే ఉంటాయి. కనిపిస్తుందేమో. వాటర్ కూడా క్లీన్ ఉంది, వాటర్ కూడా క్లీన్ ఉంటుంది మొత్తం. బబుల్స్ వస్తూనే ఉంటాయి మొత్తం. సో గాయస్ సాలోలి డ్యామ్కి అయితే వచ్చేసినాం. ఎక్కుతున్నాం ఇప్పుడు మెట్లు. డ్యామ్ చూపిస్తాం మీకు. పైకి ఎక్కినాక డ్యామ్ లొకేషన్ మొత్తం చూపిస్తాం. సో గాయస్ సాలోలి డ్యామ్ దగ్గరికి అయితే వచ్చినాం. మీకు ఆ లొకేషన్ ఏందో మొత్తం చూపిద్దాం అనుకున్నాం కానీ వాటర్ అయితే లేవు. వాటర్ ఉంటే ఈ మాదిరిగా కనిపిస్తుండే గాయస్. సో ఇలా కనిపించాలంటే 2 months ఉంటుందంట. ఆగస్ట్ సెప్టెంబర్లోనే మధ్యలోనే గ్యాప్లో రావాలా. హలో గాయస్, మీరు గోవాలో అయితే అస్సలు ఫుడ్ తినలేరు. అస్సలు బాగాలేదు గోవాలో ఫుడ్. ఇక్కడ ఈ రెస్టారెంట్కి వచ్చినాం మేము, ద కేఫ్ గోవా ఇది దీని పేరు. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది. ఇంకా ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా ఇక్కడ విజిట్ కండి. ఇది ఇక్కడ వచ్చి మీరు ఫుడ్ తినండి ఖచ్చితంగా. ఇంకా వ్యూ కూడా ఎంజాయ్ చేయండి. మీకు బీచ్ దగ్గరనే ఈ కేఫ్ ఉన్నదన్నమాట. సరేనా గాయస్, ఇక్కడికి రావాలా మీరు, మంచిగా ఉంటుంది ఇక్కడ మీకు. గోవాలో అయితే ఫుడ్ అస్సలు బాగుంటుంది ఇక్కడ. ఇదిగోండి, ఇది కేఫ్ లోపల వ్యూ. అక్కడ సపరేట్ స్మోకింగ్ జోన్ ఉందన్నమాట. ఆ స్మోకింగ్ జోన్ నుంచి కూడా చూస్తే చాలా బాగా అనిపిస్తుంది వ్యూ. సో గాయస్ గోవా ట్రిప్ అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ మురుదేశ్ టెంపుల్కి అయితే మేము వెళ్తున్నాం, కర్ణాటక. అక్కడ అప్డేట్ వీడియోస్ అన్నీ మీకు చూపిస్తాం అక్కడ వెళ్ళాక. ప్లీజ్ సబ్స్క్రైబ్ @suitcase babu.